మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసామంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మార్కెట్ కింద పడుతూనే ఉంది కంటిన్యూస్గా, అండ్ ఎఫ్ఐఎస్ సేల్ చేస్తూనే ఉన్నారు. దీనివల్ల మార్కెట్ నిల్చుంటుందా, క్రాష్ అవుతుందా అని ఒక డౌట్ మనలో ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మనం అలాగే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటామంటే ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవలసింది ఒకటి. మనకు కావాల్సిన స్టాక్స్ ఏవి ఉన్నాయో అది బాగా ఆలోచించి, అది ఎక్కడ తక్కువలో దొరుకుతుందో దానిలో ఒక 25% మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంతే ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా 75% మీ దగ్గర ఉంచండి. ఇంకా పడవచ్చు, అప్పుడు పడతాం ఇంకా 25% చేయండి. ఎప్పుడైతే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మార్కెట్ ఒక స్టాండ్కి వచ్చింది, మిగతా 25% ఇంకా 25% మీ క్యాష్లో ఉంచండి. ఇది అవుతుంది ట్రిపుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మనం ఏంటంటే 3 విభాగాలు చేసి 3 విభాగాలకు ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. దీనివల్ల అవుతుంది మార్కెట్ లో అయినా కూడా మనకి అంతగా దెబ్బ తగలడం కష్టం. పెరిగిందంటే మనం అలాగైనా ప్రాఫిటబుల్గా ఉంటాం. ఇట్లు మీ సిఏ కిషోర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.